మెడికల్ కాలేజ్ క్యాంటీన్ రాజుకుంటున్న వివాదం. వైద్యుల సంఘం నాయకులు క్యాంటీన్కు తాళం వేసిన 24 గంటలు కాకముందే తాళాలు పగలగొట్టిన వైనం. క్యాంటీన్కు తాళాలు వేయడం కోర్టు ఆదేశాలు ధిక్కరించినట్లేనని క్యాంటీన్ నిర్వాహకులు వరప్రసాద్ చెబుతుండగా, ఫోర్జరీ చేసిన పేపర్లతో క్యాంటీన్ వరప్రసాద్ కొనసాగించడం ఏమాత్రం తగదని, వెంటనే ఖాళీ చేయడం, లీజ్ పొడిగించడం జరగాలని డాక్టర్ సంఘం నాయకులు చెబుతున్నారు. కర్నూలు యూనిట్ ప్రెసిడెంట్ డాక్టర్ పి బ్రహ్మాజీ మాస్టర్ నేను. సో ఈ క్యాంటీన్ని డాక్టర్ వరప్రసాద్ అతనుకి లీజు 5 years ఇచ్చారు. 2013లో ఇచ్చినారు. 5 years లీజ్ ఉంటే ఇతను 30 ఏళ్ళ లీజు ఇచ్చినారని ఇంకో డాక్యుమెంట్ ఫేక్ది క్రియేట్ చేసి ఇతనే కోర్టులో వేసినాడు. ఏమని 30 ఏళ్ళు నాకు లీజ్ ఇచ్చినారు, 5 ఏళ్ళు కాదని. సో యాక్చువల్గా బాధితులు కోర్టుకి వెళ్ళాలా, కానీ ఇతనే అక్యూజ్డ్ పొజిషన్లో ఉండి ఇతనే కోర్టుకి వెళ్ళి నన్ను 60,000 50,000 అడుగుతున్నారని కోర్టులో కేసు వేసినారు. సో మీరు అడిగినట్లా తెలిసి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదంటే హైకోర్టులో నుంచి ఆర్డర్ కూడా తెచ్చినాడు పోలీసులకు. ఏమని సివిల్ మ్యాటర్లో పోలీస్ ఇన్వాల్వ్ కావద్దని 3 Town స్టేషన్ కూడా ఆర్డర్ తెచ్చినాడు. సో అందుకు ఎవరు ఎంటర్ అయ్యి అడిగినా కూడా అందరినీ భయపడిస్తున్నాడు ఇతను. సో ఈయన ఆల్రెడీ రిటైర్డ్ అయిన క్యాండిడేట్. రిటైర్డ్ అయిన అతనికి ఏబిజిడి మెంబర్షిప్పే రిమూవల్ అవుతుంది. సో అట్లా కూడా దౌర్జన్యం చేస్తున్నాడు. ఇంతకుముందు ఇక్కడ జరిగినప్పుడు ఒక గోడ కూడా జేసీబీ పడగొట్టినాడు. అప్పుడు కూడా ఎవరు అడగలేకపోయినారు. సో ఏమనంటే ప్రిన్సిపల్, సూపరింటెండెంట్లు అందరినీ బెదిరియడానికి రెడీ ఉన్నాడు ఇతను. సో ఇటువంటి పరిస్థితుల్లో క్యాంటీన్ ఈ అందరికీ హాస్పిటల్లో డాక్టర్స్కి స్టూడెంట్స్కి ఎంతో అవసరం. దీన్ని క్యాంటీన్ మేము కైవశం చేసుకునేదాకా వదిలేదు. సో అతను మంచిగా 2-3 days లోపల హ్యాండ్ ఓవర్ చేసిపోతే మంచిది. లేదంటే మేము యూనియన్ ఏబిజిడిఏ యూనియన్ కానీ జూడా అంత యూనియన్ ఏకమై ఇతన్ని తరిమేసే అవకాశం ఉంది. సో ఆయనని రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లీస్ట్ కనీసం మా క్యాంటీన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని. కానీ ఆయన దౌర్జన్యమో ఆగడం లేదనిపిస్తుంది. జరగబోయేది ఎట్లా ఉంటుందో పరిస్థితి అర్థం కాలేదు. దీంట్లో హై లెవెల్ అథారిటీ అన్న ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. డాక్టర్ పి బ్రహ్మాజీ మాస్టర్.